మీ పిల్లల గురించి మీరేమి టెన్షన్ పడకండి. బికాస్ మీరు ఊహించిన విధంగా దేవుడు మన పిల్లల్ని ఎప్పటికప్పుడు కాపాడుతూ ఉంటాడు. ఆనాడు మోషే తల్లి ఫరోకి భయపడి అతన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో మోషేని ఒక జమ్ము పెట్టెలో పెట్టి నైలు నదిలో విడిచిపెడుతుంది. మీకు తెలుసా, ఐగుప్తు దేశంలో ఉన్న ఈ నైలు నదిలో ప్రపంచములోనే అతి భయంకరమైన మొసళ్ళు నివసిస్తూ ఉంటాయి. కానీ ఒక్క మొసలి కూడా మోషేకి ఎటువంటి హాని కలిగించకుండా దేవుడు చక్కగా అతన్ని ఫరో కుమార్తె దగ్గరకు చేర్చి ఆ తర్వాత మోషే ద్వారా ఆయన ప్రణాళిక నెరవేరుస్తాడు. నేను అదే అంటున్నా, మీ పిల్లలు బయట రాష్ట్రాల్లో లేక బయట దేశాల్లో చదువుకోవడానికి, ఉద్యోగం చేయడానికి వెళ్ళారా? ఈ పాపిష్టి లోకంలో నా పిల్లలు ఎలా ఉంటున్నారో ఏంటో అనే చింత మీలో ఉందా? డోంట్ వర్రీ. ఆనాడు నైలు నదిలో మోషేని కాపాడిన దేవుడు ఆయన కృపచేత మనమందరము చేస్తున్న ప్రార్థన ద్వారా మన పిల్లల్ని ఆయన ఎప్పటికప్పుడు చక్కగా కాపాడుతూ ఉంటాడు.